దయ్యముల వల్ల అంటే లోకములో ఉన్నటువంటి అపవిత్రత, అంటే దేవతలకు బలి అర్పించేటటువంటి విధానం, బలి అర్పించిన మాంసాన్ని తీసుకుని వచ్చి మరి దాన్ని తినేటటువంటి విధానము, అదేవిధంగా మరి వారి శరీరంలో ఆ దేవత ప్రవేశిస్తుంది అనేటటువంటి ఒక పరిస్థితి. ఒక కాన్సెప్ట్ ఏంటంటే సాధారణంగా చనిపోయిన వారి గృహాల యొక్క ఏమిస్తారు, వెళ్ళినటువంటి వారి గుర్తులు ఏమిస్తారు, గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ ఇస్తారు, కవర్లో పెట్టి చక్కగా ఇస్తూ ఉంటారు, అవునా? అంటే ఒక మరి ఏమండి జ్ఞాపకార్థం, దాని మీద ఒక పేరు కూడా వేయించి జ్ఞాపకార్థం అని ఇస్తారు. మరి ఒక క్రైస్తవ మరి వేదాంతానండి, లేకపోతే పండితులనండి, లేకపోతే ఒక పాస్టర్ గారు అనండి, దాన్ని ఏ విధంగా అభివర్ణిస్తాడంటే ఆయన, మీరు ఆ వస్తువు తీసుకున్నప్పుడు వారి ఆత్మ కూడా మీతో మీ ఇంట్లోకి వస్తుంది, ఆత్మ కూడా మీ ఇంట్లో తెస్తేసి కూర్చుంటుంది. కాబట్టి ఏ వస్తువు ఇష్టపూర్వకంగా వారి పేరు మీద ఇస్తున్నారో ఆ వ్యక్తి మన ఇంట్లోకి వస్తామన్నాడు. కాబట్టి ఇది క్రిస్టియన్ కాన్సెప్ట్లో సరైనది కాదు అని ఆయన ఆర్గ్యూ చేస్తాడు. దాన్ని మనం ఎంతవరకు ఏకీపిస్తాం? పాత్ర గట్టిదనము, పాత్రలో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించి ఈ విధంగా ఆలోచన చేస్తాం, కానీ ఈ రకమైన కాన్సెప్ట్ మనం ఏకీభవించం. అంటే ఒక వ్యక్తికి ఇష్టమైనటువంటిది ఆ రోజు ఏమేంటో చేస్తామంటారు, ఆయనకి ఇష్టమైన కొంతమంది బీడీలు సిగరెట్లు తీసుకెళ్ళి సమాజం మీద పెడతారు. కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం సమాజంలో చూస్తాం. ఎందుకంటే ఆయన చచ్చిపోయినప్పుడు ఆ పెట్టి మీద కూడా కొన్ని రకాలైనవి చొట్లు గెట్లు పెట్టేటటువంటి విధానం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి అది ఇష్టమైనది కాబట్టి. ఆయన చచ్చిపోయిన తర్వాత మట్టిలోకి శరీరం వెళ్ళిపోతుంటే ఇష్టమైన దాంట్లో పెడితే ఆయన చచ్చిపోయిన వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడా? మన ఆలోచన విధానం కాకపోతే ఇది. అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఇష్టమైనది తీసుకెళ్తాడా? ఎంత మనము దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం. అంటే ఇక్కడ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవతలకు బలి ఇచ్చినప్పుడు ఆ బలి ఇచ్చినటువంటి మాంసాన్ని మరి అది దేవుని యొక్క దయలో ఉన్నట్లుగా ఆనాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వాటిని ఇష్టంగా తీసుకున్నారు. అప్పుడు ఆ బలి అర్పించినటువంటి ఆ బలి ద్వారా ఆ ఇష్ట దేవత వారి జీవితంలో వారి యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆ దేవతకు బలి ఇచ్చినప్పుడు ఆ దేవత ఇష్టపూర్వకంగా ఆ బలి అర్పణ అర్పించినప్పుడు ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి వండుకుని తిన్నటువంటి వారి యొక్క శరీరంలో ఆ ఆత్మ టెస్ట్ వేస్తుంది. అది ఇక్కడ పౌలు చెప్పదలుచుకున్న ఉద్దేశం. బలి అర్పించిన దాన్ని తినటంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. కాబట్టి మరి ఈ ఆత్మలు దేవతలకు సహాయకులుగా ఉంటాయని నమ్మి ఈ దేవతలకు అర్పించినటువంటి అర్పణలు, బలి అర్పణలు లేక మాంసము లేక ఇష్టమైనటువంటి వాటిని తినువారెల్లా ఆ ఆత్మను కలిగి ఉన్నారని పౌలు హెచ్చరిక చేస్తూ, వారు వచ్చి మరలా ప్రభు యొక్క బల్లలో పాల్పంచుకుంటే వారేమవుతారండి? శాపాన్ని పొందుతారని హెచ్చరిక చేస్తున్నారు. అంటే మరి ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటటువంటి పరిణామాల గురించి జ్ఞాపకం చేస్తూ, ఆ పరిణామంలో మనం ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని విషయాలు 10వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. దేవునికి కాదు, దయ్యములకే అర్పించుతున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలువారవడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. చేయదగినవి కాదు, అన్నీ
చేయతగినవి కావు. ఇక్కడ అది చెప్పేటటువంటి నోట్ చేసుకోవాలి మనం. అన్నీ చేయతగినవి కావు. మరి లోకంలోనూ మనం ఉండి ఇటు దేవుని దగ్గరికి వచ్చి ప్రభు బల్లలో మనం చేవేస్తే మనము దేవునికి జవాబుదారులుగా ఉంటాం. కాబట్టి మనకివ్వబడినటువంటి పరిణితిలో, మనకివ్వబడినటువంటి చట్టంలో, మనకివ్వబడినటువంటి వాక్యములో మనము ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాల్పొందేటటువంటి వారు పవిత్రంగా జీవించాలని పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పస్కాని గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం చదువుకున్నటువంటి 42వ కీర్తన మరి కీర్తనలో మరి దావీదు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఇది కోరాహు కుమారుడు రచించినటువంటి కీర్తన. ఇది ఈ 42, 43 రెండు కీర్తనలు కోరాహు కుమారుడిచే రచించబడిన కీర్తన. మరి ఇది నిరంతరము కృంగిపోయేటటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నాలో నీవేళ కృంగి ఉన్నావు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాగే. కన్నీళ్లు అన్నపానంగా రావటం ఏంటి? కన్నీళ్లు రావటమే. హృదయ వేదనతో కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. కన్నీళ్ళు అన్ని సందర్భాల్లో రావు. కన్నీళ్ళు అనేటటువంటి హృదయంలో గాయమైతేనే, కష్టమైతేనే, ఇబ్బంది అయితేనే మన కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్లు రావటానికి కూడా మరి కొన్ని రకాలైన సందర్భాలు ఉంటాయి. ఏమిటంటే, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అంటే ఎంతగా ఆ సమస్య మనలను కృంగతీస్తూ ఉంది, ఎంతగా మనలను ఆ సమస్య వేధిస్తూ ఉంది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే మనకు నిద్ర పట్టలేవు, నిద్ర వచ్చినట్టు ఉంటుంది, కానీ ఆ సమస్య గుర్తు వచ్చి వెంటనే తుళ్ళిపడి మనం లేస్తాం. ఎందుకనంటే ఆ సమస్య మనల్ని భయపెడతా ఉంటుంది. ఇక్కడ కోరాహు కుమారుడు రాసేటటువంటి మాట ఏంటంటే, నా ప్రాణం నాలో నీవేళ కృంగి ఉన్నావు. అంతేకాకుండా నెమ్మది లేనటువంటి పరిస్థితిలోనికి నడిపించేటటువంటి విధానం. అంటే నెమ్మది లేనటువంటి స్థితి ఎప్పుడు కలిగి ఉంటావు? నిలకడ లేనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు. అంతేకాకుండా మరి ఆ నిలకడ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక భక్తుడిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోనా మనకు కనిపిస్తాడు. యోనా నిలకడ లేనటువంటి పరిస్థితి. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు ప్రయాణమే వెళుతూ వాడు అడుగు బాగాన నిద్రపోతున్నటువంటి యోనాను లేపినటువంటి అన్ని జనులు యోనా యొక్క పనిని గుర్తు చేస్తూ ఉన్నారు. యోనా వెళ్ళవలసినటువంటి మార్గంలో ప్రయాణం చేయకుండా వేరొక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్యుల చేత హెచ్చరింపబడ్డాడు. క్రైస్తవులు కానిటువంటి వారు దానిలో ప్రయాణం చేస్తున్నారు. కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ తుఫాను వచ్చింది నా వలననే. దేవుడు నాకు చెప్పినటువంటి పని చేయకుండా నేను వేరొక దిశలో ప్రయాణం చేస్తున్నందువల్ల ఇక్కడ కలిగింది అపాయము. కాబట్టి ఈ వాడలో నేను ఉన్నంతసేపు ఈ తుఫాన్ ఎలాగే ఉంటుంది. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమనగానే వెంటనే తుఫాను నిమ్మళమాయి. ఎందుకనంటే అతని గురించి అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలో ఆయన ప్రాణం ఏమైపోయిందండి? నెమ్మది లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. నెమ్మదైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించడానికి నినివేకి వెళ్ళమంటే తనకు తాను తెచ్చుకున్నటువంటి స్వనీతి ఏమిటంటే, వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి, వాడు నాకన్నా తెలివిగలవాడు, వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదని తన్ను తాను సముదాయించుకొని తర్షీషుకు ప్రయాణం వెళుతున్నటువంటి యోనాకి ఇప్పుడు ఈ ఘర్షణతో కూడినటువంటి సమస్య ఎదురైంది. ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీవు నన్ను గాఢమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ
పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతంలో పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలండి. ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు చెప్తున్నాడు. ఎక్కడ చాప కడుపులో ఉంది, ఇప్పుడు వరకు లేని అనుభవం, ఇప్పుడు వరకు నిశ్చింతగా వాడడు బాగా నిద్రపోయినటువంటి యోన ఎప్పుడైతే చాప కడుపులోకి వెళ్ళాడో తనకన్నీ ఇప్పుడు సమస్యలతో ఉన్నటువంటి జీవితం, తేరుకోలేనటువంటి జీవితం, నాచు చుట్టుకుంది, సముద్రంలో అడుగు బాగాన మరి చాపకి ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే తాను విడువబడ్డాడనేటటువంటి ఒక మరి భావన తన హృదయంలో తనను ప్రేరేపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 42వ కీర్తనలో వద్దాం. ఇప్పుడు మనం 42వ కీర్తనలో మరి 9వ వచనాన్ని చూద్దాం. నీవేళ నన్ను మరిచిన్నావు, చాలండి. అంటే నేను విడవబడ్డాననేటటువంటి ఒక భావన హృదయంలో మెలిచి వేస్తాను. అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తారనంటే కత్తిపెట్టి ఎదటి వారిని పొడవక్కర్లే, కత్తిపెట్టి ఎదటి వారిని పొడవక్కర్లే. ఒక్కొక్క రకమైన మాట ఉపయోగిస్తుంటే హృదయం అంతా ఎలా ఉంటుంది, ద్రవించుకుపోతే. కొంతమంది చాలా కటువుగా మాట్లాడతారు, కొంతమంది ద్వంద్వార్థాలతో మాట్లాడతారు, కొంతమంది మరి కత్తితో పొడవకుండానే పొడిచినంతగా బాధ పెడతారు. వారి మాటలు వారి హృదయాన్ని కఠినం చేసుకుని ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఆ మాటలు పడినటువంటి వ్యక్తి అవే గుర్తు చేసుకుంటూ ప్రతిసారి కృంగిపోతూ ఉంటాడు. అంటే నేను ఎంతగా దిగజారిపోయాను, అనకూడని వినకూడని మాటలన్నీ నేను ఇప్పుడు పడాల్సి వచ్చిందనే ఒక బాధపడతాను. ఇక్కడ కూడా భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఒక కృంగినటువంటి స్థితి, విడవబడ్డాననేటటువంటి ఒక భావన. ఆ భావనలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ ఇతని యొక్క ఒంటరితనం ఇతని వేదనకు గురి చేస్తూ ఉంది. శత్రువులు ఇతని మీద పడుతున్నారు. అంతేకాకుండా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని విమర్శిస్తూ ఉన్నాడు, విమర్శిస్తూ ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే 43వ కీర్తనలో కూడా వెళితే మొదటి వచనంలో తెలియపరుస్తాడు. ఏమంటాడు? భక్తి లేని జనముల మధ్య, భక్తి లేని జనముల మధ్య. భక్తి కలిగినటువంటి వ్యక్తి భక్తి లేని జనం మధ్య ఏమైపోతాడు? విమర్శలకు గురవుతాడు. ఎప్పుడు చూడు వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. ఈయన భక్తిని రక్షిస్తుంది, కానీ భక్తి లేని వ్యక్తి ఏం చేస్తాడు? వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. నువ్వు అని మరి ప్రతి దానిలో ఎత్తి చూపిస్తూ ఉంటాడు. భక్తి కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన విశ్వాసం బట్టి దేవుని వైపు చూస్తూ నడిపించబడటానికి ఇష్టపడుతుంటే, ఈ భక్తి లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే ఎదుటి వారిని చూపించేటటువంటి విధానం కలిగి ఉంటాడు. కాబట్టి భక్తి లేని జనం అంటే దేవుడిని వ్యతిరేకించేవారు, దౌర్జన్యం చేసేవారు, వారు ఆధ్యాత్మిక విలువలను విడిచిపెట్టినటువంటి వారు, దేవుడిని నిందించి అపహాస్యం చేసినటువంటి వారు. ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి వారిలో, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి కలిగినటువంటి వారిని ఎప్పుడు పరిహసిస్తూ ఉంటారు. తమ్ముళ్ళుగా భక్తి లేనటువంటి వ్యక్తుల మధ్య ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎప్పుడు అపహసించబడతా ఉంటాడు, ఎప్పుడు గేలి చేయబడతాడు. కానీ తన భక్తే తనను రక్షిస్తుంది. తన నీతిగా యథార్థంగా జీవించినప్పుడు ఇక్కడ కూడా మరి భక్తి లేని జనం మధ్య, అన్యాయస్తుల మధ్య, అక్రమాలు చేస్తున్నటువంటి వారి మధ్య
మరి హేళన చేస్తున్నటువంటి వారి మధ్య కృంగిపోయేటటువంటి స్థితిలో నుంచి దేవుని వైపు చూస్తూ సహవాసం చేయాలని కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తన ద్వారా మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని గుర్తెరిగినటువంటి మనం ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరివర్తన చెందించబడినటువంటి విధానములో ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము ప్రభు యొక్క శరీరంగా, రక్తముగా మార్పు చెందించబడుతున్నప్పుడు మన హృదయంలో పరివర్తన కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు క్రియాత్మకమైనటువంటి మరి పరిస్థితిని దేవుడు తప్పక కలుగు చేస్తాడని ఈ దిన పాఠం మనకు నేర్పిస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు బలను సమీపిస్తున్నామో మనలో ఆ రిపెంటెన్స్ కావాలి, ఆ మార్పు కావాలి, ప్రభువుని చూపించగలిగేటటువంటి విధానం మన జీవితంలో కావాలి. చార్లెస్ కిన్సింగర్ గారు మనము పాడతాం పాట, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తము నీవేనయ్యా, స్వరూపమే చుక్కుమని. అందరూ మనలో ఎవరు చూడాలి? క్రీస్తును చూడాలి. అంటే అంతగా తగ్గించుకోవాలి, అంతగా నలిగిపోవాలి, అంతగా కరిగిపోవాలి, అంతగా విరవబడాలి, అంతగా శ్రమపడాలి. అప్పుడే ప్రభువును మన ఇతరులకు చూపించగలం. విధేయత, వినయము, లోబడే మనసు, తగ్గింపు జీవితము. ప్రభు మన కొరకు ఏ విధంగా తాను ఉమ్మేయబడ్డాడు, మరి ముళ్ళ కిరీటంతో తలలో కూర్చోబడ్డాడు, గాయపరచబడ్డాడు, తన శరీరాన్ని దొన్నబడినటువంటి రీతిగా తన శరీరము మన కొరకు ఛిద్రమైపోయింది. ఇట్టి పరిస్థితుల్లో ఆయన శిలువలో నీ కొరకు, నా కొరకు చిందించినటువంటి ఆ యొక్క రక్తము, విరవబడినటువంటి ఆయన శరీరము మన పవిత్ర జీవితాలు సాదృశ్యంగా నడిపించబడగలిగేటటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి, నడిపించి, బలపరిచి, కాచి, కాపాడుగా తల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవితాన్ని దయచేసి పశ్చాత్తాప హృదయంతో నీ సిలువను నేను ముందు పెట్టుకుని నడవగలిగేటటువంటి ఆత్మీయత, పరిజ్ఞానము నాకు, మాకు దయచేయండి. దేవుడిని అడుగుతాం ఈ సమయంలో. పశ్చాత్తాపంతో ప్రభువుని మనం వేడుకుందాం. ప్రేరేపించబడిన వారు